అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే, మీరు థంబ్నెయిల్ చూసిన విధంగానే ఒక మంచి రెజ్యూమ్ ఎలా ఉండకూడదు అని చెప్పబోతున్నాను ఇన్ 9 పాయింట్స్ అనమాట. సో ఈ 9 పాయింట్స్ మీరు దృష్టిలో పెట్టుకుంటే యువర్ రెజ్యూమ్ విల్ బీ అ గుడ్ మ్యాచ్. ఓకే, సో బేసిక్గా మీకు రెజ్యూమ్ అంటే తెలుసు. సో మీరు ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఉన్న, ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అప్లై చేసినా మీకు రెజ్యూమ్ అనేది కంపల్సరీ మీరు సబ్మిట్ చేయాల్సిందే. ఓకే, అటువంటి రెజ్యూమ్ చాలామంది ఏంటి అంటే చాలా కష్టపడి తయారు చేస్తారు. అయినా సరే వాళ్ళది ఆ రెజ్యూమ్ స్క్రీనింగ్ కూడా వాళ్ళ యొక్క ప్రొఫైల్ అనేది పాస్ అవుతుంది. ఐ మీన్ దే కెనాట్ ఈవెన్ గో టు ద నెక్స్ట్ రౌండ్. చాలా కంపెనీలో మీకు తెలిసి ఉంటుంది, ఫస్ట్ రౌండ్ ఆఫ్ స్క్రీనింగ్ ఈజ్ ఆల్వేస్ రెజ్యూమ్ బేస్డ్. సో మీరు ఇక్కడే కనుక ఉండిపోతే, ఇక్కడే కనుక మీరు ఆగిపోతే యూ కెన్ నాట్ ప్రొసీడ్ ఫర్దర్. కాబట్టి నేను వాళ్ళు చెప్తున్న ఏవైతే 9 పాయింట్స్ ఉన్నాయో దే విల్ బీ రియలీ వెరీ హెల్ప్ఫుల్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, చాలామంది రెజ్యూమ్ అనేది పేజీలు రాసేస్తారు. బట్ లెట్ మీ టెల్ యూ, ఏ రిక్రూటర్ అయినా సరే ఒక రెజ్యూమ్కి ఇచ్చే యావరేజ్ టైం నాట్ మోర్ దెన్ 4 seconds సెలెక్ట్ చేయాలా వద్దా అని చెప్పి. సో మీరు పేజీలు రాస్తే ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది అండ్ యూ విల్ బీ రిజెక్టెడ్ అట్ ద ఫస్ట్ ప్లేస్. ఎప్పుడు కూడా రెజ్యూమ్ షుడ్ నాట్ బీ మోర్ దెన్ 1 page. కాదన్నా మేము చాలా ఓవర్ అచీవర్స్ కేటగిరీలోకి వస్తాం, సో మాకు 1 page సరిపోదు అంటే నాట్ మోర్ దెన్ 1.5 page ఆర్ 2 sides అంతే. అంతకు మించి అయితే నాట్ ఎట్ ఆల్ రికమెండబుల్. అది కూడా మీరు చాలా అచీవ్ చేసాము అనుకుంటే, వాట్ మై సజెషన్ వుడ్ బి, మీరు ఫ్రెషర్ అయితే డోంట్ గో ఫర్ మోర్ దెన్ 1 page. మా సీనియర్ చెప్పాడన్నా 5 pages, 2 pages, 4 pages, లిసన్ టు మీ, వద్దు. ఓన్లీ 1 page ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. రిమెంబర్ దిస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఒకవేళ తను మాన్యువల్గా సర్చ్ చేస్తే మేబీ మోర్ దెన్ 1 page చేసినా మేబీ అప్పుడప్పుడు కన్సిడర్ చేయొచ్చేమో. బట్ దెన్ ఈ మధ్య కాలంలో పెద్ద కంపెనీస్లో ఏమవుతుంది అంటే, ఎవరు రెజ్యూమ్ మాన్యువల్గా చూడట్లేదు, ఎవరు పర్సనల్గా ఒక రెజ్యూమ్ చూసి ఓకే ఇది బాగుందా అని చెక్ చేయడం మానేస్తారు. బికాజ్ వాళ్ళకి ల్యాక్స్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో దే కెనాట్ మాన్యువల్ చెక్ ఎవ్రీథింగ్. ఓకే, సో అందుకని ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్స్ పెట్టేస్తున్నారు. అండ్ దీస్ సాఫ్ట్వేర్స్ ఐమ్ టెలింగ్ యూ వుడ్ నాట్ లైక్ టు టేక్ అ క్యాండిడేట్ విత్ మోర్ దెన్ 1 page ఆఫ్ రెజ్యూమ్. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ మీకు సిల్లీగా అనిపించచ్చు కానీ ప్లీజ్ ట్రై టు నాట్ మేక్ ఇట్ మోర్ దెన్ 1 page. వెరీ ఇంపార్టెంట్. ఓకే, సెకండ్ ఏంటి అంటే, సెకండ్ పాయింట్, ఎప్పుడు కూడా రెజ్యూమ్ మొత్తంలో ఫాంట్ స్టైల్ అండ్ సైజ్ అనేవి స్టాండర్డ్గా ఉండాలి. ఎలా పడితే అలా ఉండకూడదు. అంటే నేను చాలా రెజ్యూమ్ చూశాను. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏదైతే హెడ్డింగ్ ఉంటుందో ఆ హెడ్డింగ్ ఫాంట్ స్టైల్ వేరు, సైజ్ వేరు. అండ్ ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ ఎక్స్పీరియన్స్ అనుకుందాం, దాని యొక్క ఫాంట్ సైజ్ అండ్ హెడ్డింగ్ స్టైల్ వేరు. ప్లీజ్ డోంట్ డూ దట్. ఫాంట్ సైజ్ అండ్ ఫాంట్ స్టైల్ అంటే, అన్న మాకు హెడ్డింగ్స్కి నార్మల్ లైన్స్కి అన్నిటికీ సేమా అంటే నేను ఎలా చెప్పట్లేదు. హెడ్డింగ్స్ అన్నిటికీ ఒకటే స్టైల్, ఒకటే ఫాంట్, ఒకటే కలర్ కూడా. ఓకే, అండ్ ఒకటే సైజ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్లీ. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి. అదే ఇంకొకటి ఉందనుకోండి, సెకండ్ కైండ్ ఆఫ్ అ కేటగిరీ. సో ఇన్ జనరల్ మనకు ఉండే 2 కేటగిరీలు అండి. ఫస్ట్ది హెడ్డింగ్, సెకండ్ది దాని కింద ఉండే పాయింట్స్. 2 వాడితే ఇట్స్ బెటర్. 2 ఫాంట్ స్టైల్స్, 2 ఫాంట్ సైజెస్, మోర్ దెన్ ఎనఫ్. అది కాకుండా ఏదైతే మీ పేరు ఉంటుందో ఆ ఒక్కదానికి వేరే ఫాంట్ సైజ్ అండ్ స్టైల్ వాడినా ఓకే. ఈ 3 కంటే ఎక్కువ ఉంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సూటబుల్, నాట్ ఎట్ ఆల్ రికమెండబుల్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, చాలామంది రెజ్యూమ్స్ని కలర్ఫుల్గా తయారు చేస్తారు. కలర్ఫుల్గా చూడడానికి బాగొచ్చేమో కానీ లిసన్ టెల్ యూ, ఒకవేళ తను కనుక మాన్యువల్గా చూద్దాం అనుకుంటున్నాడు అనుకోండి, ఒకవేళ అది ఆటోమేటిక్ సిస్టమ్ అనుకోండి, దానికి కలర్ సంబంధం లేదు, ఏ కలర్ అయినా దానికి ఒకటే. కానీ ఒకవేళ మాన్యువల్గా చూద్దాం అనుకున్నాడు రిక్రూటర్ అనుకోండి, సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే తను మీకోసం కలర్ ప్రింటర్ కొనుక్కొని ప్రింట్అవుట్ తీసుకోడు, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్ తీసుకుంటాడు. అప్పుడు కనుక మీరు యూజ్ చేసిన కలర్స్ వల్ల ఆ యొక్క ప్రింటింగ్ అనేది ఎక్కువ డార్క్ ఆర్ ఎక్కువ లైట్ అయిపోయింది అనుకోండి, ఓకే యు నో ద లూజర్స్ ఆర్ ద పీపుల్ హూ హవ్ డన్ దట్. సో దయచేసి అలా చేయకండి. బ్లాక్ అండ్ వైట్ మాత్రమే ప్రిఫర్ చేయండి. వద్దు మీరు బ్లాక్ అండ్ వైట్ ప్రిఫర్ చేయమన్నా అంటే దెన్ యూజ్ డార్క్ కలర్స్, డార్క్ బ్లూ, డార్క్ గ్రీన్, ఆ విధంగా కలర్స్ యూజ్ చేసినా ఓకే. బట్ లైట్ కలర్స్ అస్సలు యూజ్ చేయకండి. నేను చెప్తుంది ఏంటి, ప్రిఫర్ బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. లేదన్నా మేము కొంచెం అట్రాక్టివ్గా చేద్దాం అనుకుంటున్నాం అనుకుంటే ఓన్లీ యూస్ డార్క్ కలర్స్ లైక్ డార్క్ బ్లూ, డార్క్ గ్రీన్, డార్క్ వైలెట్ కూడా ఓకే. ఓకే, డోంట్ యూజ్ లైట్ కలర్స్ అట్ ఆల్. రిమెంబర్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే పేరు. సో చాలామంది పేరు తన ఫుల్ నేమ్ రాయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక
వ్యక్తి పేరు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి పేరు XYZ నేమ్ అనుకోండి, తన పేరు X.Y.Z. నేమ్ అనుకోండి తన పేరు. సో అలా రాయకూడదు. ఎక్స్ అంటే ఏంటి రాయండి, వై అంటే ఏంటి రాయండి, జెడ్ అంటే ఏంటి రాయండి, నేమ్ అలా ఉంచండి. ఓకే, నేనేమంటున్నా అంటే మనం నార్మల్గా మన క్లాస్ నోట్స్ కానీ మన బుక్స్లో కానీ మన పేరు ఏమని రాస్తాం, సో మొత్తం రాయం, ఇనీషియల్ రాయం, పక్కన పేరు పెద్దగా ఉంటే దాన్ని ముక్కలు చేసి డాట్లు పెట్టి జస్ట్ ఒక పేరు రాస్తాం. అలా చేయకండి. రైట్ యువర్ ఫుల్ నేమ్, అండ్ ఆ ఫుల్ నేమ్లో కూడా మీ లాస్ట్ నేమ్ ఆర్ మీ సర్ నేమ్ ఏదైతే ఉంటుందో అది పేరు యొక్క ఎండ్లో పెట్టండి. మనం ఇన్ జనరల్ లైక్ తెలుగు స్టేట్స్లో సర్ నేమ్ ముందు పెడతాం, తర్వాత పేరు రాస్తాం. బట్ దెన్ ప్రిఫర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కైండ్ ఆఫ్ స్టైల్. సో ఫస్ట్ మీ పేరు రాయండి, లాస్ట్లో సర్ నేమ్ రాయండి. ఓకే, దిస్ ఈస్ ద పాయింట్ అబౌట్ నేమ్. సో దీంట్లో ఏం చేయకూడదు అంటున్నామన్నా అంటే డాట్ రాసి షార్ట్ ఫామ్లో పేరు రాయకండి. రైట్ యువర్ నేమ్ ఫుల్లీ కరెక్ట్లీ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఐడి. మీ గవర్నమెంట్ ఐడిలో ఏముంటుందో ప్రిఫర్ యూజింగ్ దట్. ఓకే, యా. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే చాలామంది రెజ్యూమ్లో వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ ఈమెయిల్ మెన్షన్ చేయరు. దట్స్ అ వెరీ బిగ్ మిస్టేక్. వాళ్ళు నిజంగా మిమ్మల్ని కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటే మీ రెజ్యూమ్ నచ్చితే దే విల్ నాట్ గో బ్యాక్ అండ్ వేస్ట్ టైమ్ టు సర్చ్ ఎంటైర్ అప్లికేషన్. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు రైట్ యువర్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. పెద్ద స్పేస్ ఏం పట్టేదు. సో ప్రిఫర్ రైటింగ్ దట్. అది కాకుండా మీకు గిట్హబ్లో మంచి ప్రొఫైల్ ఉంటే, లింక్డ్ఇన్లో మంచి ప్రొఫైల్ ఉంటే పుట్ ద లింక్స్ ఆఫ్ దట్ ఆల్సో. ఓకే, క్లికబుల్ లింక్స్ పెట్టకండి. దట్స్ అ వెరీ బిగ్ మిస్టేక్ ఇంకొకటి చేసేది. దిస్ ఇస్ ద నెక్స్ట్ పాయింట్ అనమాట. ఏంటి, క్లికబుల్ లింక్స్ పెట్టకండి. చాలామంది చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్యూమ్ తయారు చేస్తున్నాను, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, సో నేను యూట్యూబ్ అని పెట్టి వదిలేయకూడదు. ఆ యూట్యూబ్ మీద లైక్ హోవర్ చేస్తే లింక్ వస్తుంది, క్లిక్ చేస్తే వెళ్ళొచ్చు అనుకోవచ్చు. బట్ దెన్ హూ నోస్, వాళ్ళ కంప్యూటర్లో చూస్తున్నారు, ప్రింట్అవుట్ తీసుకుని చూస్తున్నారు ఈ రెజ్యూమ్ని. సో క్లికబుల్ లింక్స్ పెట్టకండి, ఫుల్ లింక్ రాయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ ఎంత రాయాలి. సో చాలామందికి డౌట్ ఉంటుంది. సో 6th నుంచి రాయాలా, 7th నుంచి రాయాలా, 8th నుంచి రాయాలా, 9th నుంచి రాయాలా అంటే డోంట్ గో అప్ టు దేర్. అట్ మ్యాక్స్ మీ 10th రాయండి అంతే. 10th ఇంటర్ ఇప్పుడు జరుగుతున్న మీ CGPA మీ కాలేజ్లో, నథింగ్ మోర్ దెన్ దట్. 10th కన్నా వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, 10th కూడా రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ రెజ్యూమ్లో స్పేస్ సరిపోవట్లేదు, నువ్వు 1 పేజ్ అని చెప్పావన్నా స్పేస్ సరిపోవట్లేదంటే 10th తీసేయండి. ఇంకా సరిపోవట్లేదన్నా 12th తీసేసినా పర్లేదు. మీ మోస్ట్ రీసెంట్ ఎడ్యుకేషన్ ఈజ్ వాట్ ఈజ్ దట్ మ్యాటర్స్. సో అది క్లియర్గా మెన్షన్ చేయండి. దాంట్లో డ్యూరేషన్ కూడా కరెక్ట్గా మెన్షన్ చేయండి. లైక్ బ్యాచ్ ఏంటి అని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2022 వాళ్ళు ఉన్నారు కదా, సో 2018 to 22 కరెక్ట్గా మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 3rd year అనుకోండి, బ్రాకెట్లో పర్సూయింగ్ అని రాయండి. సో ఆ బ్యాచ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో రాయాలి, మీరు ఇప్పుడు పక్కన కరెంట్లీ పర్సూయింగ్ అని రాయాలి. ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఉంటే కంప్లీషన్ డేట్ కనుక. ఓకే, రిమెంబర్ దిస్. అండ్ ఆ యొక్క కాలేజ్ యొక్క లొకేషన్, అడ్రస్ మొత్తం రాయాలా అన్నా అంటే అడ్రస్ మొత్తం రాయనక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ అని రాసి వదిలేసినా పర్లేదు. అది స్పేస్ సరిపోవట్లేదన్నా అంటే ఆ లొకేషన్ తీసేసినా ఏం పర్లేదు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ మీ యొక్క బ్రాంచ్ ఏంటి, మీ యొక్క కోర్స్ ఏంటి. సో బీటెక్కా ఎంటెక్కా అది కోర్స్ అంటే, బ్రాంచ్ అంటే సిఎస్సియా ఈసీఈయా మెకానికల్ అది కాకుండా మీ కరెంట్ CGPA అండ్ ద డ్యూరేషన్ ఇయర్స్ అని చెప్పండి సారా, అది ఆబ్వియస్లీ కాలేజ్ పేరు. దీస్ ఆర్ కంపల్సరీ. ఇవి కాకుండా ఎక్స్ట్రా డీటెయిల్స్ మీరు యాడ్ చేద్దాం అనుకున్నా యూ కెన్ డూ దట్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే చాలామంది ప్రాజెక్ట్స్ రాయాలి కాబట్టి రెజ్యూమ్లో ఎక్కడెక్కడి నుంచో ఏవేవో పేర్లు రాసేస్తారు. అన్నీ యొక్క లైక్ వాళ్ళు ఏమంటారంటే నిజంగా వాడు అడిగితే నేను చూపించేస్తాను ఎక్కడి నుంచి నేను డౌన్లోడ్ చేసుకుని అనుకుంటారు. బట్ రిమెంబర్, వాడు మిమ్మల్ని ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాజెక్ట్ X అని రాశారు, బాబు X చూపించమ్మా అని చెప్పి దే విల్ నాట్ ఆస్క్ యూ. వాట్ దే విల్ ఆస్క్ యూ ఈజ్ ఆ X ఎలా మీరు చేశారు, ఆ X చేసినప్పుడు మీకు వచ్చిన డిఫికల్టీస్ ఏంటి, మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంటి, మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు, ఆ యొక్క X అనే ప్రాజెక్ట్లో వాట్ ఈస్ ద టెక్ స్టాక్, ఆ టెక్ స్టాకే ఎందుకు చూస్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 లాంగ్వేజెస్ మధ్యలో ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకున్నారు అనుకోండి, వై నాట్ ద అదర్ వన్, ఇదే ఎందుకు చూస్ చేసుకున్నారు అనే క్వశ్చన్స్ కూడా అడగచ్చు. సో నిజంగా మీరు చేసుంటేనే ప్రాజెక్ట్ రాయండి, రాయకపోయినా ప్రాజెక్ట్ 2 ఉన్నా 1 ఉన్నా ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. కానీ మీరు చేయని ప్రాజెక్ట్స్ పేర్లు మీరు రాస్తే మీ యొక్క ప్రొఫైల్ చెత్తగా అవడానికి మీరే స్వయంగా కృషి చేస్తున్నారు. ఎందుకంటే మేబీ రెజ్యూమ్ అది సెలెక్ట్ అయిపోవచ్చు, బట్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వెంటనే ఇంప్రెషన్ మొత్తం పోద్ది, దీనివల్ల వచ్చింది కూడా పోద్ది, మొత్తం మీ ఆన్లైన్ రౌండ్ యొక్క స్కోర్ కూడా వాల్యూ లేకుండా పోద్ది మీరు కనుక రెజ్యూమ్లో ఫేక్ చేస్తే. రిమెంబర్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫేక్ ఎక్కడా చేయకండి రెజ్యూమ్లో, ఎనీవేర్. బై మిస్టేక్ దొరికారనుకోండి, మీరు అంతకుముందు రాసిన ఆన్లైన్ టెస్ట్లో అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసేసినా యూ విల్ నాట్ బీ కన్సిడర్డ్. రిమెంబర్ దిస్. తర్వాత పాయింట్ ఏంటి అంటే స్కిల్స్ కూడా అంతే, సేమ్ ప్రాజెక్ట్స్ లాగే ఉన్న పేర్లు వాళ్ళకి తెలిసిన టెక్నాలజీస్ పేర్లన్నీ రాసేస్తారు.
డోంట్ డూ దట్. మీకు ఏదైతే వచ్చో అదే రాయండి, తక్కువ వచ్చినా పర్లేదు. అండ్ డూ యూ నో, నేను కొన్ని కంపెనీలు చూశాను, అవి ఏంటి అంటే రెజ్యూమ్లో ఎక్కువ స్కిల్స్ రాస్తే తీసుకోదు వాళ్ళని. కంపెనీ ఏమనుకుంటుందంటే దీస్ గైస్ ఆర్ ఓవర్ స్కిల్డ్, వీళ్ళు నిజంగా తీసుకున్నాం మనం, వీళ్ళు 1 year తర్వాత వెళ్ళిపోతారు కంపెనీ నుంచి, సో లెట్స్ నాట్ టేక్ దెమ్, దే ఆర్ వెరీ ఓవర్ స్కిల్డ్ అని చెప్పి ఫీల్ అవుతారు. సో మీకు ఎంత వచ్చో అంతే రాయండి, ఓకే. డోంట్ ఫేక్ స్కిల్స్ ఆల్సో, దట్స్ అనదర్ పాయింట్. ఫైనలీ చాలామంది ఆన్లైన్ నుంచి ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకుంటారు, దాన్ని ఫిల్ చేసి లైక్ పెట్టేస్తారు. దట్స్ నాట్ రాంగ్. బట్ ఆ ఫార్మాట్లో కొన్నిసార్లు ఏముంటుంది, ఫోటో ఉంటుంది. సో ఫోటోగా పెట్టేస్తారు. గైస్, మీరు పంపిస్తుంది ఏదో ఫిల్మ్ ఆడిషన్ కాదు, ఫర్ అ టెక్నికల్ రోల్ ఆర్ ఫర్ అ లైక్ జాబ్ రోల్ విచ్ డజంట్ రిక్వైర్ యువర్ ఫేస్ టు బి షోన్. మీరు ఎలా ఉంటే వాడికి ఏంటి. సో డోంట్ ఎవర్ ట్రై టు పుట్ యువర్ ఫోటో. మీ ఫోటో అనేది పెట్టకండి, అదొక కైండ్ ఆఫ్ బ్యాడ్ మెసేజ్ పంపిస్తుంది వాళ్ళకి. సో రిమెంబర్ దిస్. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే, ట్రస్ట్ మీ, ఇప్పటివరకు రిజెక్ట్ అయిన మీ రెజ్యూమ్, ఇట్ విల్ డెఫినెట్లీ అట్లీస్ట్ గో త్రూ ద నెక్స్ట్ లెవెల్. ఓకే అన్న, ఈ పాయింట్స్ చెప్తే చాలా, లైక్ ఈ పాయింట్స్ ఉంటే చాలా విల్ బీ గో టు ద నెక్స్ట్ లెవెల్. అంటే ఆబ్వియస్లీ అంటే కంటెంట్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, ప్రాజెక్ట్స్ ఉండాలి, లైక్ ఏవైతే ఉంటాలో అవి కరెక్ట్గా ఉండాలి. అండ్ నేను చెప్పిన వేలో ఉంటే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. గుర్తుపెట్టుకోండి. అండ్ యా, దిస్ ఇస్ ఆల్ ఫర్ నౌ గైస్. సో ఇలాంటి ప్లేస్మెంట్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి మన ఛానల్లో. సో షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ గైస్? ప్లీజ్ గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.